మనం మొట్టమొదట చేయాల్సిన పని వాతావరణాన్ని మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించటం. పూర్వీకుల చరిత్ర గల కుటుంబంలో పుట్టి పెరిగిన వారమైతే దాని నుంచి కొద్దిగా తొలగి ఆధ్యాత్మిక స్థాయికి చేర్చే మార్గాలను చేపట్టాలి. మనం ఎవరైనా ఈ పని చేసినట్లయితే నైతికత, ఆధ్యాత్మికత అనే సముద్రంలో మునక వేసి అజ్ఞానం నుండి బయటపడటానికి ఎంతో సమయం పట్టదు. అయితే ఎలా మొదలు పెట్టాలన్నదే ప్రశ్న. ఎందుకంటే ఎవరికైనా సాధారణంగా తామున్న పరిస్థితి, సాంప్రదాయాల నుండి బయటపడటం ఇష్టం ఉండదు. ఇప్పుడు నీ విషయానికి వద్దాం. ఆత్మసాక్షాత్కారం నీ ధ్యేయం అయినప్పటికీ లక్ష్యాన్ని చేరటం కోసం నువ్వు అనుసరిస్తున్న పద్ధతి సరి అయినది కాదు. సాధారణంగా అందరూ చేస్తున్నట్లే నువ్వు నీ శరీరంలో స్థౌల్యతను ఏర్పరచుకున్నావు. ఇది నీ ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుపడుతున్నది. దీనిని తొలగించుకోకపోతే నువ్వు ఈ మిషన్ అందించే ప్రాణాహుతితో కూడిన యోగిక శిక్షణను పొందలేవు. ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడని ఆరాధనా పద్ధతులను దయచేసి నువ్వు వదిలిపెట్టాలి. మంత్రం జపిస్తున్నప్పుడు దాని అర్థం మీద ధ్యానించాలి. అప్పుడు గుణం నుండి తత్వం దిశగా నీ ధ్యాస మళ్ళుతుంది. మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన మౌనంగా ఉన్నట్లు కాదు. దానివలన ఏమీ ఉపయోగం లేదు. మన ఆలోచనలు, ఇంద్రియాలు కూడా మూగపోవాలి. అదే అసలైన మౌనం.